హలో గైస్, ఈ వీడియోలో బ్యాంకాక్ యొక్క బెస్ట్ అండ్ అఫోర్డబుల్ స్టేస్ మీకు చెప్పబోతున్నాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ నా బెస్ట్ ప్లేసెస్ టు స్టే ఈ వీడియోలో షేర్ చేస్తాను. ప్రతి హోటల్ కి లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను, చూసేయండి. నా ఫస్ట్ పిక్ వచ్చేసి బీబీ హౌస్ రాంబుత్రి. ఇక్కడ నేను స్టే చేశాను పర్సనల్లీ. ఇది మనకి 1735 పడుద్ది. ఇది కపుల్స్ కి చాలా ఐడియల్. ఒకవేళ మీరు బ్యాచిలర్ అయితే మీకోసం వేరేగా లాస్ట్ లో కొన్ని ఆప్షన్స్ చెప్పాను. అవి మీకు అండర్ 500 హాస్టల్స్ దొరుకుతాయి, బ్యాక్ ప్యాకింగ్ హాస్టల్స్. అవి కూడా మీకు చెప్తాను. నా ఫస్ట్ పిక్ అండ్ బెస్ట్ పిక్ వచ్చేసి బీబీ హౌస్ రాంబుత్రి. ఇది మనకి కావ్సన్ రోడ్ కి చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్. వీడు మనకి చార్జ్ చేసేది 1735 అండ్ రూమ్ అయితే చాలా కంఫర్టబుల్ అండ్ వెరీ గుడ్ ప్లేస్ లో ఉంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ నుంచి కూడా చాలా దగ్గర. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి మనకి కావ్సాన్ ఆర్ట్ హోటల్. కావ్సాన్ కి పక్కనే ఇది కూడా. ఈ హోటల్ కూడా దగ్గరలోనే ఉంటాయి. కావ్సాన్ ఆర్ట్ హోటల్ ఇస్ చాలా ఫేమస్. వీడు ఇంకా బెటర్ ఆప్షన్ కి ఇస్తున్నాడు. మనకి 1570కే ఇస్తున్నాడు రూమ్. వీడు కూడా చాలా మంచి ఎమ్యూనిటీస్ అవి ప్రొవైడ్ చేస్తాడు. నేను పర్సనల్లీ వెళ్ళి చూసాను, అక్కడే తిరిగాను నేను. సో ఇది కూడా చాలా మంచి ఆప్షన్. ఇది కాకుండా మనకి మంచి పబ్స్ ఉన్న ఏరియాలో కావాలి, అన్ని రేట్ తక్కువకి మనకి అయిపోవాలి. ఒకవేళ మీరు డ్రింకర్ అయితే డ్రింకర్స్ కి కంఫర్టబుల్ గా ఉండే ప్లేస్ అయితే కావ్సాన్ ప్యాలెస్ మనకి కావ్సాన్ రోడ్ మధ్యలో ఉంటది అనమాట. మీకు కొంచెం నైట్ టైం కొంచెం గోల్ ఉంటుంది, బికాస్ అక్కడైతే రాత్రి ఎవడు పడుకోడు. మొత్తం రాత్రి అంతా పార్టీ అవుద్ది. మార్నింగ్ 6 వరకు పార్టీ అవుతూనే ఉంటది, ఎప్పుడు పడుకోడు. మార్నింగ్ 6 అయిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోద్ది. సో యా, ఈ ప్లేస్ కూడా హై ఇన్ డిమాండ్. ఇది చాలా బాగుంటుంది. దీనికి పూల్ యాక్సెస్ కూడా ఉంటుంది. మనకి వేసే ప్రైస్ 1705 రూపీస్ పర్ నైట్. ఇవన్నీ కపుల్ కి చాలా ఆప్టిమల్, వెరీ గుడ్ హోటల్స్. ఇంకో హోటల్ వేరే ఏరియాలో మీకు చూపించడానికి నేను ఇంకోటి సెలెక్ట్ చేసుకున్నాను. డాన్ మువాంగ్ హోటల్ అని ఒకటి ఉంది. ఇది కూడా చాలా మంచి హోటల్. లింక్ అయితే డిస్క్రిప్షన్ లో పెట్టాను. ఇది కూడా మంచి హోటలే ఫ్యామిలీ స్టేస్ కి. వీడు ఇంకా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నాడు, 1263. కాకపోతే వీడు కావ్సాన్ ఏరియా కాదు, కొంచెం మనకి ఎయిర్పోర్ట్ దగ్గర అన్నమాట. కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇవి తీసుకోవచ్చు. కావ్సాన్ ఏరియాకి దగ్గరలోనే తీసుకోవడం బెటర్ ఆప్షన్ అవుద్ది మీకు. అండ్ వన్ మోర్ ఆప్షన్ మనకి మింట్ హోటల్ వచ్చేసి హోటల్ కాదు, సారీ, ఇది యాక్చువల్లీ హాస్టల్. ఎవరైతే బ్యాచిలర్స్ ఉంటారో, మేము బ్యాక్ ప్యాకింగ్ చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది బేభత్సమైన డీల్. 261 కి మీకు ఒక రైట్ రూమ్ ప్రొవైడ్ చేస్తాడు. మీకు షేడ్ బాత్రూమ్ ఉంటుంది, ఎయిర్ కండిషనర్ ఉంటుంది, బంక్ బెడ్స్ ఉంటాయి. డార్మెటరీ మిక్స్డ్ డార్మెటరీ ఇది. సో బంక్ బెడ్ ఉంటుంది. లేదు మీకు సిక్స్ బెడ్ ఉన్నవి, 6 షేరింగ్ రూమ్ అయితే మీకు 379 పడుద్ది. క్రేజీ డీల్. ఇండియాలో మీకు ఎక్కడ 261 కి, అది కూడా రిచ్ వైబ్ తో మంచి ఫారినర్స్ చిల్ అవడానికి హైలైట్ ఉండే ప్లేస్ ఇది మింట్ హోటల్. ఇది కాకుండా ఇంకో ఆప్షన్ ఉంది, నూడిల్ ఫ్యాక్టరీ ఓల్డ్ థాయ్ హౌస్ అని ఒక మంచి ప్లేస్. ఇది కూడా మనకి, ఇదైతే మరీ దారుణం. 115 రూపీస్ కి ఇచ్చేస్తున్నాడు రూమ్ అయితే మనకి రూమ్ కూడా చూపిస్తాను మీకు. ఇలా ఉంటుంది రూమ్. యా, కొంచెం రూమ్ ఇది 100 రూపీస్ కి మీరు ఎంతకన్నా ఎక్స్పెక్ట్ చేస్తాం భయ్యా. ఒకవేళ బడ్జెట్ ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా బెస్ట్ ప్లేస్ ఇది. వీడేంటి లేట్ చెక్ ఇన్, ఓకే, మనకి ఏంటి కాంప్లిమెంటరీ డిన్నర్ కూడా ఇస్తున్నాడు, ఇంక్లూడింగ్ డిన్నర్ ఇస్తున్నాడు భయ్య. ఇంక మరి చూసుకోండి, ఎవరైతే బడ్జెట్ ట్రావెల్ చేస్తున్నాడో ఖచ్చితంగా ఇది తీసుకోండి. వీడు ఆఫర్లో పెట్టాడు, అందుకే మనకి తక్కువ ప్రైస్ వస్తుంది. ఎవరైతే ఫ్యామిలీతో వెళ్తారో నా ఫస్ట్ 4 ఆప్షన్స్లో ఒకటి పిక్ చేసుకుని వెళ్ళండి. ఈ వీడియో నేను బడ్జెట్ స్టేస్ కోసం చెప్తున్నాను, అంటే కొంచెం ప్రైస్ కొంచెం తక్కువ ఉండేవి చెప్తున్నాను అనమాట. ఒకవేళ మీకు ప్రైస్ ఎక్కువ ఉన్నా పర్లేదు, నాకు మంచి రిసార్ట్ టైప్ కావాలంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ లోపు మీకు ఆ వీడియో కూడా చేసి చూపిస్తాను. నెక్స్ట్ హాస్టల్ వచ్చేసి ప్లాయ్ హాస్టల్. ఇది కూడా కావ్సాన్కి దగ్గరే. ఒకవేళ మీరు బ్యాక్ ప్యాకర్ అయితే ఇది కూడా చాలా బాగుంది. వీడు ఇంకా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నాడు. వీడి బంక్ బెడ్స్ కూడా చాలా బాగున్నాయి. దీన్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు. ఇది 273. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంకోటి వచ్చేసి సియామ్ జర్నీ గెస్ట్ హౌస్ అని ఒకటి ఉంది. ఇది సియామ్ ఏరియా. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కొంచెం కావ్సాన్కి దగ్గర. ఇది కొంచెం సియామ్ ఏరియా. సియామ్ ఇస్ ద హార్ట్ ఆఫ్ బ్యాంకాక్ అంటారు. కాకపోతే అక్కడ కొంచెం బయట మనం తినడానికి గట్రా కొంచెం ఎక్స్పెన్సివ్ అవుద్ది కంపేర్డ్ టు కావ్సాన్ ఏరియాలో మనకి బెస్ట్. అక్కడైతే బాగా మంచి ప్రైస్ కానీ దొరుకుతాయి. వీడైతే మనకి 280 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇది కూడా మంచి ప్లేసే. మీరు హార్ట్ ఆఫ్ ది సిటీ సియామ్లో తీసుకుంటే మీకు లెఫ్ట్ సైడ్ వెళ్ళినా టూరిస్ట్ ప్లేస్లు ఉంటాయి, రైట్ సైడ్ వెళ్ళినా టూరిస్ట్ ప్లేస్లు ఉంటాయి. కావ్సాన్ మనకి రివర్ ఫ్రంట్కి చాలా దగ్గర. సో మనకి రివర్ కనెక్టివిటీ ఉంటుంది, మాల్స్కి వాటికి వెళ్ళొచ్చు. అండ్ రివర్ బోట్లో ట్రావెల్ చేయడానికి అది ఆప్టిమల్, చాలా దగ్గర అన్ని రివర్ ఏరియా. సో ఇవండి నా రికమెండేషన్స్. నేనైతే అన్ని డిస్క్రిప్షన్లో మీకు 1 బై 1 లింక్ పెడతాను. కావ్సాన్ రోడ్ దగ్గర స్టే చేయడానికి బడ్జెట్ ఫ్రెండ్లీ పీపుల్కి, బ్యాక్ ప్యాకర్స్కి చాలా ఆప్టిమల్. ఒకవేళ
ఫ్యామిలీ అయినా సరే కావ్సాన్ రోడ్ కూడా యంగ్ కపుల్ అయితే డెఫినెట్లీ కావ్సాన్ రోడ్ దగ్గరలో స్టే చేయడం బెటర్. ఎందుకంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ పీపుల్ వస్తారు. నేనైతే చాలామంది రష్యన్ కపుల్స్‌ని అండ్ కంబోడియా నుంచి చాలామంది వచ్చారు. థాయ్ పీపుల్ కూడా అక్కడ రాత్రంతా ఎవడు పడుకోడు. ఫుల్ పార్టీ ఆన్, ఫుల్ మూడ్‌లో ఫుల్ ఎంజాయ్‌మెంట్ ఉంటది. చాలా ఫ్రెండ్లీ పీపుల్. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కావ్సాన్ రోడ్‌కి దగ్గరలో తీసుకోండి. మీకు ఈవినింగ్ మంచిగా ఎంజాయ్ చేసి అలా ఎళ్లి పడుకొని పోవచ్చు. సో, అది బావుంటుంది. మరిన్ని థాయిలాండ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు పర్సనల్ వన్ ఆన్ వన్ కాల్ థాయిలాండ్ ఎలా వెళ్ళాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, లేదా ఎలా బుక్ చేసుకోవాలి, మొత్తం క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఏమైనా డౌట్స్ ఉన్నా నాతో ఒక వన్ ఆన్ వన్ కాల్ బుక్ చేసుకోవచ్చు. మీరు నాకు ఐదర్ బై ఈమెయిల్ ఆర్ నా ఇన్‌స్టా అకౌంట్‌కి మెసేజ్ చేయండి. నేను మీకు గెట్ బ్యాక్ చేస్తాను. వి కెన్ కనెక్ట్ ఆన్ ఎ జూమ్ కాల్‌లో మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. నా ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ షేర్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థాంక్ యూ.